హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఈ రోజు వచ్చేసి గెట్ రెడీ విత్ మీ షూట్ చేద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి ఓన్లీ ఐ మేకప్ చూపిస్తున్నాను, బేస్ మేకప్ చూపించట్లేదు. ఓకేనా? ఐ మేకప్ చేసే ముందు కన్సిలర్ లేకపోతే ఫౌండేషన్ అప్లై చేసి బ్లెండ్ చేసి లూజ్ పౌడర్ తో సెట్ చేసిన తర్వాత ఐ మేకప్ చేయాలి. ఇది అందరికీ తెలుసు కాబట్టి ఈ స్టెప్ నేను చేసి చూపించట్లేదు, ఓన్లీ చెప్తున్నాను అంతే. ఆ తర్వాత వచ్చేసి గోల్డెన్ కలర్ ఐ షాడో తీసుకొని ఐలిడ్ పైన అప్లై చేశాను. కాకపోతే ఏమైందంటే ఓవరాల్ గా వచ్చేసి నా స్కిన్ లో మ్యాచ్ అయిపోయింది. అయితే నేనేం చేశానంటే లైట్ బ్రౌన్ ఐ షాడో తీసుకొని ఐలిడ్ పైన అప్లై చేశాను. ఆ తర్వాత నేవీ బ్లూ కలర్ ఐ షాడో తీసుకొని ఇలా ఐలైనర్ గా డ్రా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా సింపుల్, చాలా బేసిక్ మేకప్ అండి. ఓకేనా? నాకు ఈ రోజు వచ్చేసి ఎక్కువగా ఐ మేకప్ చేయడం ఇష్టం లేదు, అందుకోసం ఇంత సింపుల్ గా క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఐ షాడో తీసుకొని ఐలైనర్ గా డ్రా చేస్తే ఏమైతుందంటే మనకు ఏ షేడ్ కావాలో అది పర్ఫెక్ట్ గా రాదండి, కాస్త లైట్ కలర్ లోనే వస్తుంది. అయితే కాస్తంత ఒక 2-3 సార్లు అప్లై చేయాలి ఐ షాడోని. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను. బ్రౌన్ కలర్ ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే న్యాచురల్ గా కనబడాలని బ్రౌన్ కలర్ ఐబ్రో పెన్సిల్ తో ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను. మీరు కావాలిస్తే బ్లాక్ కలర్ ఐబ్రో పెన్సిల్ తో కూడా చెయ్యొచ్చు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ షేడ్ అనేది సరిగ్గా రాలేదని మళ్ళీ బ్లూ కలర్ ఐ షాడో తీసుకొని మళ్ళీ అప్లై చేశాను అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి కాజల్ అప్లై చేశాను, అంతే. ఇప్పుడు వచ్చేసి లిప్ లైనర్ తీసుకొని లిప్స్ కు అవుటర్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను ఏం మర్చిపోయానంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ వీడియోలో వచ్చేసి మస్కారానే అప్లై చేయలేదు. యాక్చువల్గా వచ్చేసి నేను మర్చిపోయాను అన్నమాట. కాకపోతే మీరు మస్కారా అప్లై చేయండి, చాలా మంచి లుక్ వస్తుంది. ఓకేనా? అయితే లిప్స్టిక్ ఏది అప్లై చేయాలనుకుంటున్నానంటే, నా దగ్గర ఉన్న షేడ్స్ కాకుండా నేను అమెజాన్ నుంచి లక్మీ లిప్స్టిక్ అనేది ఒకటి ఆర్డర్ చేశాను. ఈ షేడ్ వగేరా అనేది తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ టైం అప్లై చేశాను. నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎలా ఉంది అంత నచ్చలేదు. లిప్స్టిక్ నచ్చింది, నచ్చలేదు, రెండు కన్ఫ్యూజ్. ఓకే, అయితే ఈ ఫ్యాబ్రిక్ గురించి చెప్పుకుందాం ముందు. ఇది వచ్చేసి నేను మీషో నుంచి ఫ్యాబ్రిక్ ఆర్డర్ చేశాను. అయితే ఇంట్లోనే దీన్ని స్టిచ్ చేశాను. చూస్తున్నారు కదా, స్ట్రైట్ కట్ కుర్తీ అనేది ఇంట్లో లేసెస్ యాడ్ చేసి స్టిచ్ చేశాను. కాకపోతే ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా ఉంది, మళ్ళీ వచ్చేసి స్మూత్ గా కూడా ఉంది. కాకపోతే థిక్నెస్ చాలా ఉందండి. నాకు అందుకోసం థిక్నెస్ ఫ్యాబ్రిక్స్ అంటే నచ్చవు, అంత ఇరిటేషన్ అవుతుంది. ఓవరాల్ గా వచ్చేసి ఈ కుర్తీ నాకు అస్సలే నచ్చట్లేదండి. నేనే కుట్టాను, కాకపోతే కాస్త లూజ్ ఫిట్టింగ్ కూడా పెట్టాను. ఓవరాల్ గా వచ్చేసి చాలా మిస్టేక్స్ అయినట్లు అనిపిస్తుంది, అందుకోసమే ఓవరాల్ గా నాకు నచ్చలేదు. ఇంత కష్టపడి ఈ వీడియో షూట్ చేసినా కూడా అది కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే నేను డార్క్ బ్రౌన్ షేడ్ లిప్స్టిక్ అనేది నెగటివ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. అది ఓన్లీ మోడర్న్ డ్రెస్సెస్ కే బాగుంటుంది, ట్రెడిషనల్ డ్రెస్సెస్ కు అంత బాగా కనబడట్లేదు. లిప్స్టిక్ లేకపోతే డ్రెస్ ఓవరాల్ గా వచ్చేసి అంత లుక్ అనేది రాలేదు. అయినా కూడా నేను మీకు ఇది అనేది ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడప్పుడు మనం ఎన్ని ట్రై చేసినా కూడా ఒక్కోసారి బాగా రావు, అయినా కూడా అప్సెట్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో చాలా బాగా చేద్దాం. ఏమంటారు మీరు? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, లవ్ యూ.